శామ్యూయల్ మోరిస్ భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యూయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ల అబ్బాయి. శామ్యూయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ల అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యూయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యూయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా. ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. చదివా ఆ బుక్ మొత్తం, వాయిస్ చదివా. వినండి, మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి మోకాళ్ళే. విసుగుపడుతుందా మీకు? ఇబ్బందిగా ఉందా? రొటీన్గా ఉందా? జనరల్ ట్రీట్మెంట్ లాగా ఉందా? చాలా సీరియస్ అండి. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంతే సంగతులు. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని. మనం తయారు కావాలి. రెండవది ఏంటి? వాక్యం. చేతిలో ఉంటే సరికాదు, గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి ఎక్కాలి. ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి. ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా? ఇలాగ నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా? ఇలా నడవటం వాక్యానుసారమేనా? వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే పడిద్ది. కానీ మనమే సాధన చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ. నేను సహా చెప్పటమే. నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా? నాకు కుదిరిద్దా? కొన్ని మీరు వచ్చి నాకు చెప్తారా? నాకు సాధన చేపిస్తారా? కుదిరిద్దా? నో. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే, కొడుకు వచ్చాడని సందడిగా వంట చేయబోయింది తల్లి, కాలు జారి పడింది, తొంటిలోకి ఇరిగింది కాలు. అప్పటి రోజుల్లో ఎడ్ల బండ్లు పట్టణంలోకి తీసుకెళ్ళాలి. మధ్యరాత్రి ఎవడు ఎడ్ల బండి కట్టే పరిస్థితి లేదు. ఏ ఇంటి దగ్గర పోయిన ఎడ్ల బండి కట్టలే. తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు. నైట్ అంతా మోకాళ్ళేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు, ఆమె బాధ చూడలేకపోతున్నాను, తండ్రి స్వస్థపరచు, నువ్వు ముట్టు, నువ్వు తాకు, ఆమెను లేవనెత్తు, నా కోసం కష్టపడబోయింది, కాలు ఇరగొట్టుకుంది, మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవార్దుల మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియేలు గారు. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. కేక వేసి లేచింది తల్లి. చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుక్కుంది. అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, అసలు విరిగిన ఆనవాలే లేవు. ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు. ఇక తెల్లవారి బండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని, కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలు ఇరగొట్టుకుని, అలాగనే మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి మంచం దగ్గర. సస్తే సావని పోతారు.
మంచం దగ్గర మోకాళ్ళుని మొర్రపెట్టే బిడ్డలు ఎంతమంది? చదవండి, వాళ్ళ సాక్ష్యం చదవండి. నేను చదివాను, అబద్ధమో నిజం మీరే చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థనకి ఎంత జవాబిస్తాడో. ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లేదు, ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది. దేవుడిస్తాడు, జవాబిస్తాడు. స్పష్టమైన కార్యాలు. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత నిరీక్షణ, అంత నమ్మకం ఎవరికి ఉంది? ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళే అనుకుంది తల్లి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగి ఆశ్చర్యపోయింది. ఈ అనుభవాన్ని ఎరిగిన నేను, నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అన్నారు 3 లక్షలు ఖర్చు అయితే స్పాట్ 1.5 లక్షలు కట్టాలి, 15 రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని. 15 రోజుల దాకా చెప్పలేమన్నారు. గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు, నేను మా నాన్నతో ఒక మాట మాట్లాడాను, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుతావా, దేవుడు స్వస్థపరుస్తాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. మోకాళ్ళుని మొర్రపెట్టాను, నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర్రపెట్టింది. నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు, నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు. 8 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొక్కుతా తిరిగాడు. ముసలితనం అందం మళ్ళా నూతన శక్తిని ఇచ్చి దాదాపు 8 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు. ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి? అంత నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల అలవాటు చేయండి. శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి. కాసేపు మోకాళ్ళ మీద నిలబడండి అంటే, ఇందాక మీ సీన్ చూడలేక గుల్లయ్యాను నేను. ఏళ్ళు అలా బెండ్ అయిపోయి అంటున్నారు. ఎందుకు? లేదు అలవాటు. సుఖం నొప్పింపగా శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా, నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వు చల్లగుండమ్మా, నువ్వు నున్నగుండమ్మా. నిలువు మోకాళ్ళు కాసేపు వేపిస్తే బెండ్ అయిపోయి షేకులు, అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు. ఏడో ఉంది షేకు మస్తానమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఎదురే కూర్చుంది. హల్లెలూయా హల్లెలూయా అయిపోయారు. మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను, ఇక నుంచి వారం వేపిస్తా, రెడీగా ఉండండి. అట్టయితే నేను కూటానికి రాను, రాకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. వేయాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కార్యాలు చూడాల్సిందే. అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం, అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం, అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం, చెవులకు వాక్యం వినడం. ఆఖరి మాట, ఇందాక నేను ఆఖరి ముక్క అన్నావు కదా అనకండి, ఆఖరి మాట అది. 3వ ఆయుధము పరిశుద్ధాత్ముడే. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. రోమాపత్రిక 8వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి, ఇంక టైం లేదు. రిఫరెన్స్ చూపిమంటే చూపిమంటారా? చాలా పెందలాడు ముగిస్తున్నా ఈరోజు అసలుకే నేను. రోమాపత్రిక 8:13 చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారా ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అయ్యా, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల అంటే ఆత్మను ఒక ఆయుధంగా చూపిస్తున్నాడు. మైండ్ ఉన్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పిన మాట. ఆత్మను ఒక ఆయుధముగా చూపిస్తున్నాడు. ఏది మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఏనాయనా బిడ్డలు చూస్తారు. నాయనా చూడండి నాయనా, ఒకసారి మీకు దండం పెడతాను, బైబిల్లో కూడా చూసుకోండి నాయనా, చూసుకోండి నాయనా, మీకు దండం చేసుకుంటాను, చూసుకోండి నాయనా. 13వ వచనం నాయనా, ఆత్మ అంటే మళ్ళీ శరీరంలో ఆత్మ అనుకున్నారు నాయనా. అక్కడ పెద్ద అక్షరాలు రాశాడు నాయనా, ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశాడు నాయన. పెద్ద అక్షరాలు రాస్తే అర్థమైందో తెలుసా నాయన? పరిశుద్ధాత్మ నాయన. పరిశుద్ధాత్మను ఒక ఆయుధముగా మనకు ప్రసాదించాడు నాయన. ప్రార్థన ఒక ఆయుధము, వాక్యం ఒక ఆయుధము, పరిశుద్ధాత్మ ఒక ఆయుధము నాయన. పరిశుద్ధాత్మ మనకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆయుధము నాయన. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం సాధన చేసుకోవాల్సిందే నాయన. ఆత్మ చేత నడిపించబడటం అనేది ఒక్క పూటలో అబ్బదు నాయన. ఈ ఒక్క ముక్క వినండి నాయన, మీకు దండం చేసుకుంటా వినండి నాయన, అమ్మ వినండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ఒక పూటలో అబ్బేది కాదు నాయన, అది అనుదిన సాధన నాయన.
ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయన. ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయన. ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన. ఎంత లోబడతావో అంత దొరికిద్ది నాయన. ఆత్మస్వరం నాయన నీలోనే ఉంటాడు నాయన, నీ పక్కనే ఉంటాడు నాయన, నీ మీద ఉంటాడు నాయన, నిన్ను నడిపిస్తుంటాడు నాయన. అమ్మ నడిపిస్తుంటాడు రా తల్లి ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మ, మనతో ఉంటాడమ్మా, ఆదరణకర్త అమ్మ, సత్యస్వరూపేగా ఆత్మమ్మ, దేవుని ఆత్మమ్మ, మనతోనే ఉంటాడమ్మా. ఎంత విధేయత చూపుతామో అంతగా మనల్ని అందిపుచ్చుకుంటాడమ్మా, వశపరుచుకుంటాడమ్మా. ఆత్మానుసారంగా నడవటం కాదమ్మా, పరాకాష్ఠగా చేరాలి, ఆత్మ వశులమైపోవాలి. కానీ మీకు తెలుసా, పరిశుద్ధాత్మ వశపరుచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తాయి నాయన. దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం. దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం. మీకు తెలుసా, మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా. పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు జరిగినాయి అమ్మా. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా. ఆత్మ నిన్ను ప్రార్థనకు నడిపిస్తాడు, వాక్యానికి నడిపిస్తాడు, పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు, నడు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు, నడు, వీళ్ళ మధ్యలో ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా అవకాశం ఇవ్వద్దని. దానియేలు ఈరోజు నువ్వు క్యాంటీన్లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ. పొద్దున్నే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు, ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండు నాయనా. పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు. రోజు వినపడని స్వరం ఈరోజు వినపడుతుంది. ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో. ఎగ్జామ్ టైం ఇది, తిండి తిని పుష్టిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను. ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటి తండ్రి? కాదు ఈరోజు తినొద్దు, ఫాస్టింగ్ ఉండు, ఉపవాస ప్రార్థన చేయి, తినొద్దు ఈరోజు. తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు, ఆ రోజు ఆయన తినలా. తిన్న వాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు, ఫుడ్ పాయిజన్ అయింది, పేషెంట్లు అయ్యారు, గ్లూకోజులు ఎక్కినాయి, చచ్చి బతికారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా. ఎందుకు చెప్పడు? వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు. దానియేలు అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు, ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు. కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది, మానుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు, జయం పొందాడు. రోగం తప్పింది, పరీక్షలో జయం వచ్చింది. యెషయా లారీ దిగు, యెషయా లారీ దిగు, ఆత్మస్వరం వినపడింది. పెద్ద ఆయన, తాతయ్య గారు అంటారు ఆయన్ని. మాచర్ల పోతున్నాడు లారీ ఎక్కి అప్పటి రోజుల్లో. ఎక్కడ దిగమన్నాడు తెలుసా? కారంపూడి యువతలు దిగమన్నాడు. అడవి, ఇప్పుడే అడవిలాగా ఉంటుంది, అప్పుడు ఇంకా అడవి. ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు. తండ్రి, ఇంత రాత్రి దిగటం ఏంటి? దిగు, నువ్వు లారీ దిగు. అక్కడికి వచ్చేటప్పుడు కాపోయా లారీ అన్నాడు. దేవునాత్మ మాట్లాడుతున్నాడు, ఆ స్వరం వినబడింది. నిద్రమోహం వాళ్ళు కాదు, భక్తిపరులు. పరిశుద్ధాత్మ స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు. ఏ పెద్దాయనా, మైండ్ పోయిందా నీకు? అడవిది, దొంగలు ఉంటారు, జంతువులు ఉంటాయి, ఇక్కడ దిగుతానంటావేంది? ఈజావునా ఆ ముందుకు పోతే కారం పొడి వచ్చేది, అక్కడ దిగుదుగానే. లేదు నాయన, ఏసై దిగమంటున్నాడు, ఇక్కడే దిగాలి, నేను ఆపమన్నా. ఏసై దిగమంటున్నాడా? ఎవడు ముసడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. సరే దిగు. బండి దిగాడు, లారీ దించేసి వెళ్ళిపోయాడు. చీకటి, అంధకారం, ఈ కన్ను పొడుచుకుందా కనపడట్లా. అయినా నడుచుకుంటా పోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది, దాన్ని ఆపమన్నాడు. దాన్ని ఆపాడు, వాళ్ళు ఎక్కించుకున్నారు. ముందు పోయింది కదా లారీ, స్పీడ్గా వెళ్ళిపోయింది. వెనకొచ్చిన బండి ఎక్కాడు. కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్కి గురై ఉంది. లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో అయిపోయి ఉన్నారు. ఏమర్థమైంది మీకు? చూడండి, దేవుని ఆత్మస్వరాన్ని
వినడానికి వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి. నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన. నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన. వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన. కానీ నువ్వు వినటం అలవాటు చేసుకోవాలి, లోబడటం అలవాటు చేసుకోవాలి. దానియేలు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు. యెషయా దిగు అంటే దిగేశాడు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కంటే చెబితాళ్ళు వినరుగా. ఈయనున్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం. దేవుడు పక్షపాతి కాడు, కానీ వాళ్ళంత టైం ఎవరు, దేవుడు మాట్లాడిన వినరు, ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా ఎన్ని అనుభవాలో. దేవుని ఆత్మతో నడవాలి, దురాత్మతో కాదు. అవతలాలు రెచ్చగొడుతుంటారు, పరిశుద్ధాత్ముడు అంటాడు ఓర్చుకొని ఆయన తొందరపడొద్దు అంటాడు. దురాత్మ ఏమంటో తెలుసా? ఉద్రేకపరిచిద్ది. అంత మాట్లాడంటే సిగ్గులేదా నీకు? తిరగబడు, దాడి చెయ్యి అని మాట్లాడుతుంది. ఉద్రేకపరిచే దురాత్మ. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరిచిది దురాత్మ. శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది, కామేచ్ఛలకు, భోగేచ్ఛలకు, లోకేచ్ఛలకు, శరీరేచ్ఛలకు, మానుషేచ్ఛలకు ఉద్రేకపరిచిద్ది. అవకాశం పోతుంది, మిస్ అయితే రాదు, కానీ భలే ఛాన్స్, భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది. దేవుని ఆత్మ అంటాడు, తప్పు నాయన, వద్దు, లోబడొద్దు. నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్నే వెళ్తాయి. దురాత్మకు లోబడ్డావా అవి వెళ్తాయి. పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవుని ఆత్మ నిన్నే వెళ్తాడు. నీ ఇష్టం. నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు. దేవుని ఆత్మ నిన్ను ఆదరించటమే కాదు, నీకు మంచి సలహాదారుడు, మస్తు గైడెన్స్ ఇస్తాడు. సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు, నీకు మాట్లాడతాడు, నీలో ఉండి మాట్లాడతాడు. దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కనెక్ట్ అవ్వాలా దేవునికి. ప్రయత్నిద్దామా? సిద్ధపడదామా? దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే. దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాలన్నీ మొద్దుబారిపోయాయి. నీ ప్రార్థనా జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది. వాక్య ధ్యానం అనే ఆయుధం మొద్దుబారిపోయింది. పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు. నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు. ఆత్మానుసారమైన నడక కోల్పోయావు. అందుకే శరీరం వెళ్తుంది, దురాత్మలు వెళ్తున్నాయి, ఉద్రేకపరిచే ఆత్మలు నిన్ను వెళ్తున్నాయి. నీకు అర్థం కావట్లేదా? టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి, నీకు అర్థం కావట్లేదా? ఎందుకు? వాటికి చిక్కావు, వాటికి లోబడ్డావు, అవి నడిపిస్తున్నాయి. దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నేను నడిపిస్తాడు. ఈరోజు అప్పచెప్పుకో, పరిశుద్ధాత్మ ఇక నువ్వు నన్నేలో. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి, ఒడలు పాప పొడల చేత ఏహ్యమాయను. ఘన దైవమా ఘన దైవమా ఇతరుణమించి శరణమీయుమా. అనుదినము నీదు ఆశ్రయాన సేదదీచుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా.
మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. ఎందుకు రాదో సమాధానం తేల్చుకోవాలి మనం. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు రాడు నీకు అందుబాటులో? ఎందుకు చేయడు నీ ఎడల అద్భుతం? ఎందుకు జరగదు నీ ఎడల కార్యం? కూటంలో కాసేపు 4 మాటలు ఏంటో కోట వైపుగా వెనక్కి క్యూ కట్టడం. శాలేమన్నా చెయ్యి పెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు. ఈడొకడు దొరికాడు. ఇంకేం మనం ఏం అవసరం, ఆయన చేయబెడితే సార్, ఆయన చేయబెడదు. ఓరి నాయన, దేవుని చేయి రావద్దా నీ మీదికి? దేవుని చేయి రావద్దా? మనిషి చెయ్యా? ఏసై చెయ్యా? లే మోకాళ్ళే, నీ హస్తము నా మీదికి రానియమని అడుగు. నన్ను బలపరిచావు, నీకు వందనాలు అని థ్యాంక్స్ చెప్పు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి, స్తోత్రం చెప్పుకుందాం రండి. నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు, నేను చైతన్యపరిస్తే థ్యాంక్స్ చెప్పు, నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు, నీకు ఎలా నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెప్పు.